మన జీవితంలో దేవుడు యొక్క మేలు చేస్తాడు. ఎవరి ద్వారానో దేవుడి మాటలు వినిపించి ఆ దేవుడి చెంత నడిపించిన తర్వాత మన జీవితంలో సంఘంలో ఎదుగుతుంటున్నప్పుడు, దేవుడిని నమ్ముకొని జీవిస్తుంటున్నప్పుడు మన జీవితంలో కూడా శరీర సంబంధమైన ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి, ఎన్నో ఇరుకులు వస్తుంటాయి. ఇవన్నీ నువ్వు ఏమనుకోవాలి? ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కానీ వీటన్నిటినీ తొలగించేటువంటి నా దేవుడు ఉన్నాడు అని దేవుడి మీద ఆధారపడి నమ్ముతున్నావా? ఒకసారి ఆలోచించండి. శ్రమలు వస్తుంటాయి మనల్ని బాధలు పెట్టడానికి కాదు, మనల్ని భక్తిలో పెంచడానికి. మనకి ఎన్నో రకాల విధమైనటువంటి అగ్నివంటి మహాశ్రమలు మనకు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని నమ్ముకోవాలి. కాబట్టి దేవుని దగ్గర నుంచి విడిచిపోయి నాకు ఎక్కడో మేలు జరుగుతుంది అనుకోవడం అది చాలా దుష్కరం అండి. ఎక్కడ మనుషుల దగ్గర ఏం ఉండదు.